ఇది విన్నారా? వర్ణంలోనే కాదు స్వర్ణంలో కూడా ఆషాఢం ఆఫర్లు సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఆషాఢం గోల్డెన్ ఆఫర్ 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్ లో 916 బంగారు ఆభరణాల బిఏ ఛార్జీలపై ఫ్లాట్ 25% ఆఫ్. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 15% డిస్కౌంట్. పాత బంగారం మార్పిడిపై 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై నో వేస్టేజ్, నో మేకింగ్ ఛార్జ్. సరికొత్త మోడల్స్ బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ బంగారు ఆభరణాలు, లేటెస్ట్ డిజైన్స్ అతి తక్కువ తరుగుతో అందించే నమ్మకమైన సంస్థ సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. నమ్మకం పేదల సమ్మతం అదిగో చంద్రన్న ఆగమనం. ప్రగతి ప్రభంజనం జగతి విరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం. జయ హో జయ హో జయ హో చంద్రన్న. రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ. రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ. రా ఆంధ్రుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ. రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ. రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం. రానీయం ఇక ఏ అపజయం, చంద్రన్న మీదే విజయం. జనం గుండెల్లో మీ స్థానం ఎవడు చెరపలేడట సత్యం. జయ హో అంటుంది ప్రతి వర్గం, చంద్రన్న ఇక మీదే విజయం. ఆంధ్రుల నమ్మకం చంద్రన్న, పేదల సమ్మతం చంద్రన్న. ప్రగతి ప్రభంజనం చంద్రన్న, జగతి నీరాజనం చంద్రన్న. మా ధైర్యం చంద్రన్న, మా ప్రాణం చంద్రన్న, అభివృద్ధి చంద్రన్నకే సాధ్యం సాధ్యం. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. తెలుగు ప్రజల ఆరాధ్యపు శిఖరమ, తెలుగు జాతి గర్వించే యుద్ధమ, తెలుగు గడ్డ పులకించే ధైర్యమ, తెలుసుకుంది నీ విలువ సమాజం. విలువ సమాజం, విలువ సమాజం. నవ్యాంధ్ర అభివృద్ధి చెందాలన్నా, ప్రగతి పదంలో ఉండాలన్నా, మీ నాయకత్వమే రాష్ట్రానికి కావాలి చంద్రన్న. రాష్ట్రంలో పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగం ఉపాధి దొరకాలన్నా, నీ అనుభవపు పాలనే రాష్ట్రానికి అవసరమన్నా. శ్రమజీవి బ్రతుకు బాగుపడాలని నిత్యం శ్రమించే నాయకుడా, నీలాంటి నేత నొదులుకోము ఇక మా పాలకుడా. పేదల ఈరోజు సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా ఈరోజు 43, 44, 45 డివిజన్స్లో ఇవాళ పర్యటించాం. ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళాం, ప్రజల సమస్యలు అందరిని కూడా అడిగాం. ఎక్కువ పర్సెంట్ అందరూ కూడా బాగున్నామని చెప్పారు. అదేవిధంగా కొంతమందికి లాస్ట్లో ఉండే వాళ్ళకి నీళ్లు టైం కావాలి, కొంచెం ఎక్కువ టైం అయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా అడగటం జరిగింది. దానికి మేము ఒకటే చెప్పాం, ఇవాళే శంకుస్థాపన చేసాం. 95 లక్షలతోటి ఈరోజు ఇక్కడ పైప్ లైన్, అది వరకు ఉండేది 6 ఇంచులు ఉండేదాన్ని ఇవాళ 12 ఇంచులు పెద్ద పైప్ లైన్ ఇవాళ వేసాం. ఆ పెద్ద పైప్ లైన్ 2 నెలల లోపల ఇది పూర్తవుతుంది. అయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ వల్ల కింద దాకా నీళ్ళు వెళ్ళేదానికి అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి ఇది అయిన తర్వాత మీకు ఇంప్రూవ్ అవుతుంది, ఖచ్చితంగా మీకు అందరికి ఇబ్బంది రాదు. అప్పుడు కూడా వచ్చిందంటే అక్కడ ఉండే ప్రాబ్లం ఏదైనా ఉంటే రెక్టిఫై చేస్తామని చెప్పి కూడా అక్కడ ఉండే ప్రజలకు చెప్పడం జరిగింది. దాంతోపాటు అమృత్తులో అంతా కూడా టౌన్ అంతా మారుస్తున్నామని కూడా వాళ్ళు నోటీసులు తీసుకెళ్ళాం. మేజరు అది ఒకటి తప్పితే కొంతమందికి స్థలాలు పట్టాలు కావాలన్నారు. పట్టాలు ఏదైతే 2 ఇంచులు ఇస్తానన్నామో దాన్ని కూడా తొందరలోనే పట్టాలు కూడా పంపిణీ కార్యక్రమం కూడా చేపడతాం. ఇంకా మిగతా విషయాల్లో దాదాపు వచ్చాక శానిటేషన్ కానీ మిగతా అన్నీ కూడా బాగానే ఉందని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు ప్రభుత్వం
వచ్చిన సంవత్సరం తర్వాత జరుగుతున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలో అన్ని విధాలు కూడా ప్రజలు అభివృద్ధితో పాటు ప్రజలు ఇళ్లలో సమస్యలు కూడా పోవాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేదే ఉద్దేశమే మా ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తూ దాని రీతిలో ఈరోజు కష్టపడుతున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. అంటే పనికి రానాళ్ళు పనికి మాలిన గురించి మేము మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ అధికారం మనకు ప్రజలు ఇచ్చారు, 164 సీట్లు ఇచ్చారు. వాళ్ళందరినీ 151 సీట్లు ఇచ్చి ఏదో చేయండిరా అని చెప్పేసి వాళ్ళని అంటే వాళ్ళు చేయకుండా ఎంతసేపటి కక్ష సాధింపులు చేసి కేసులు పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టి సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. 10 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చేసి ఇవన్నీ కూడా చేశారు. ఈరోజు ప్రజలు అతని ప్రవర్తన అతని విధానం బాగలేదని మనకిచ్చారు. మేము చేసే కష్టం మేము చేస్తున్నాం, మేము ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలో ఆదుకుంటున్నాం. అవి కూడా చేత కాకుండా ఏదో పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళని సంస్కారం లేని వాళ్ళని మనం మాట్లాడలేం. అంతకుముందు వాళ్ళు ఏం చేశారు? ఒకటన్నా నవరత్నాలు ఒకటన్నా చేశారా? మద్య నిషేధం అన్నాడు, దేశంలో ఏడలేనట్టు కల్తీ మందు అమ్మేసి కొన్ని లక్షల మంది చచ్చిపోవడానికి కారకుడయ్యాడు. దాన్ని దోచుకొని తిన్నాడు, ఇసుక అమ్ముకున్నాడు. ఏది ఒక్కటన్నా ఉంచాడా? ఏదైనా 2 పిల్లలు అన్నాడు, ఒక పిల్లోడికి ఇచ్చాడు. ఫీజు రీయింబర్స్మెంట్ అన్నాడు, ఎవరికైనా వేసాడా? అదేవిధంగా రైతులకు వేస్తానని చెప్పి దాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది తప్పితే అతను ఏదైనా చేశాడా? నేను అందుకే మన ప్రెస్లో మాట్లాడా, ఏదైనా ఉంటే దానికి కౌంటర్ ఇవ్వమనండి, మాట్లాడమనండి. వాళ్ళు ఏం చేశారు, మేమేం చేసాం. మనకి లేట్ అయినా కూడా ఈరోజు 1వ తారీఖు అవగానే పెన్షన్లు 4,000 అంటే 4,000 ఇచ్చాం. వాళ్ళు ఏం చేశారు, ఆ రోజు 3,000 అని వెనకలప్పుడు చెప్పి దాన్ని 2,250, 2,200, 300, 2,500, 2,700 వేసి లాస్ట్ ఎలక్షన్ ముందు 3,000 చేశాడు. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని అవసరం ఉందా మాకు? వాళ్ళు ఏమైనా నిలబడి ఉంటే అనుకోవచ్చు. ఈరోజు పెన్షన్లు 1వ తారీఖు సెలవు వస్తే ముందు రోజు ఇస్తున్నాం. 1వ తారీఖు జీతాలు అంటే ఉద్యోగస్తులందరికీ జీతాలు పడుతున్నాయి. ఈరోజు ఎక్కడా కూడా ఆన్ టైంలో జరుగుతూ ఉన్నాయి పనులు కూడా. ఎక్కడైనా ఇబ్బంది జరిగిందా? ఇంకా మనం మహిళలకు బస్సు అన్నాం, దాన్ని కూడా రేపు 15వ తారీఖు ఆగస్టు 15 పెట్టారు, అది ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు భరోసా ఆగస్టు 15 ఇస్తానని చెప్పేసి అది కూడా చెప్పారు. మిగతా పథకాలు ఏదైనా ఒకటి ఉంటే వాళ్ళు చేసిన పనులకి కొంత వసతులు చూసుకొని దాని ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ప్రామిస్ చేశారో అవి ఖచ్చితంగా 6 సూపర్ 6 ఖచ్చితంగా చేస్తాం. అంతేగాని వేగ మాటలు, దొంగ కథలు, ఎంతసేపటికి కేసులు పెట్టుకోవటాలు, గొడవలు ఇవన్నీ కూడా మాకు అవసరం లేదు, మాకు చేత కాదు. మాకు కావాల్సింది అభివృద్ధి. అభివృద్ధి అంటే తెలుగుదేశం అంటే అభివృద్ధి. ఇవాళ ఏ ఇంటికి పోతే ఆనందంగా నవ్వుతూ మాట్లాడుతున్నారు, అది కావాలి. ఆ చిన్న సమస్యలు కూడా నెక్స్ట్ ఇయర్కి వచ్చే లోపల అవి కూడా లేవు, పోతే మాకు ఏ సమస్య లేదని చెప్పాలి. ఇవాళ 180 మంది చెప్తున్నారు ఇంట్లో పోతే, అంతా మీరే సాక్ష్యం. దానికి వచ్చినప్పుడు మీ కళ్ళ ముందే జరుగుతుంది. మాకు ఏ సమస్య లేదయ్యా, బాగున్నాం. ఇంకెక్కడ అట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. 10 ఇళ్ళకి 2-3 ఇళ్ళే ఏదైనా మాకు సైట్ లేదని అడిగేవాళ్ళు చెప్తే 8-7% అంతా కూడా బాగానే ఉందనేవాళ్ళే. అది కావాలి మనకి. ఆ 3% కూడా ఇబ్బంది లేకుండా చేయాలనేది మన ఇంటి